2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సుధీర్ వర్మ గారు. హలో నాగరాజ్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. పెట్స్కి సంబంధించినటువంటి ఈ రిలేటెడ్లో బిజినెస్ ఏదైనా చేయడానికి ఉంటుందని చెప్పి చాలామంది అడగటం జరిగింది. అండ్ వాళ్ళు అది హ్యూజ్ మార్కెట్ అనమాట, అది కంటికి కనిపించదు కానీ చాలామంది దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి ఉంటారు. సో ఏ విధంగా చేసే అవకాశం ఉంటుంది అండ్ ఎలా చేయొచ్చు అంటారు? నైస్ సార్. మనం ఇంతకుముందు పెట్స్ రిలేటెడ్ చాలా బిజినెస్ ఐడియాలు మాట్లాడాం. పెట్ గ్యాడ్జెట్స్ అని, పెట్ ఈకామర్స్ అని, పెట్ పార్క్స్ అని, పెట్ ట్రైనింగ్ అకాడమీస్, పెట్ స్పాస్, పెట్ హోటల్స్, పెట్ రిసార్ట్స్ ఇవన్నీ మాట్లాడాం. స్టిల్ ఇంకా మీరు ఒక కొత్తది అడిగారు పెట్స్ బిజినెస్ గురించి. ఇవాళ ఎలా ఉందంటే సార్, ఇంట్లో మీకు ఒక పెట్ ఉందనుకోండి, లైక్ ఒక ర్యాబిట్ అవనివ్వండి, పప్పీ అవనివ్వండి, క్యాట్ అవనివ్వండి, ప్యారెట్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మార్కెట్లో కొందరు ఏం చేస్తున్నారంటే యాజ్ ఇట్ ఈస్గా మీ పెట్ అలా ఉందో అలాంటి టాయ్ని తయారు చేసి మీకు ఇస్తున్నారు. సేమ్ మెజర్మెంట్స్లో, సేమ్ కలర్లో, యాజ్ ఇట్ ఈజ్ మీ ఇంట్లో కుక్క పిల్ల ఎలా ఉందో అలాంటిది బొమ్మను తయారు చేసి మీకు ఇస్తున్నారు. అది చిన్నది అవనివ్వండి, పెద్దది అవనివ్వండి. సో ఈ పెట్ రెప్లికా టాయ్స్ అనే కాన్సెప్ట్ మార్కెట్లో ఇండియాకి ఇంకా రాలేదు. యూరోప్లో బాగా పాపులర్గా ఉంది, ఎందుకంటే అక్కడ చనిపోయిన తర్వాత వాటి టాయ్స్ని పర్చేస్ చేసుకుంటున్నారు. అలాగే ఉండే వాటిని కొందరు బతుకున్న వాటిని కూడా వాటి టాయ్స్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. అంటే యాజ్ ఇట్ ఈస్ మీ పెట్ ఎలా ఉందో మీ టాయ్ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో వీటిని పెట్ రెప్లికా టాయ్స్ అంటారు. అంటే యాజ్ ఇట్ ఈస్ పెట్స్లా ఉండే టాయ్స్ మీ పెట్కి కాపీ కేస్టది. ఓకే, ఆ కాపీ క్యాట్ ఎప్పుడైతే కనిపిస్తుందో ఆటోమేటిక్గా దాన్ని రెప్లికా టాయ్ అనొచ్చు. అయితే ఇవాళ ఇండియన్ కన్జ్యూమర్స్ కూడా ఎక్కువగా యావరేజ్గా ప్రతి 10 మందిలో ఒకరి ఇద్దరికి పెట్స్ ఉంటున్నాయి. కాబట్టి ఆ సెగ్మెంట్ కనుక మనం ట్యాప్ చేయగలిగితే ఇండియాలో కూడా ఈ మార్కెట్ని స్టార్ట్ చేయొచ్చు, మెల్లమెల్లగా బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఫిక్స్డ్గా ఇదే లొకేషన్లో ఉండాలని రూల్ ఏమీ లేదు సార్. ఒక చిన్న నేము, మంచి లోగో, ఒక బ్రాండ్ నేమ్ డిజైన్ చేసి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు ఆన్లైన్లోనే ఆర్డర్స్ టేకప్ చేయొచ్చు. ఎందుకంటే అక్రాస్ ఇండియా ఎక్కడైనా డెలివరీ చేయొచ్చు కాబట్టి. అయితే మనకి కొన్ని మెజర్మెంట్స్, కొన్ని స్టాండర్డ్స్, వాటి ఫోటో ఫీచర్స్, డిఫరెంట్ యాంగిల్స్ ఇవన్నీ బాగా తెలియాలి. కరెక్ట్గా యాస్టీస్గా పెట్లా ఉండే విధంగా టాయ్ని డిజైన్ చేసే ఆర్టిస్టులు కూడా మనకు కావాలి, ఆర్ట్ టెక్నీషియన్స్. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఒక పెట్కి యాస్టీస్గా మనం టాయ్ డిజైన్ చేసి మీరు ఒక 2000-3000 రూపాయలు తీసుకోండి, లేదా 1000 రూపాయలు, 1500 రూపాయలు తీసుకోండి. బట్ అక్రాస్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్ ఎక్కడైనా సరే మీరు ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చు. సో సెర్టైన్ టైం ఉంటుంది, ఒక 10 days 15 days. ఇదంతా కస్టమ్ మేడ్ వర్క్. ఇది మీరు ముందే తయారు చేసి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే కస్టమర్ వర్క్ ఆర్డర్ ఇస్తారో వాళ్ళ వర్క్ టైం లైన్స్ ప్రకారం, బడ్జెట్ ప్రకారం 10 రోజులు 15 రోజులు తయారు చేసి వాళ్ళకి పంపిస్తారు. మీ మార్జిన్ మీరు మిగుల్చుకుంటారు. నెల అయ్యేసరికి ఎన్నో ఆర్డర్స్ టేకప్ చేసాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో వెరీ సింపుల్ నోట్, మీ ఇంట్లో పెట్ ఎలా ఉందో యాస్టీస్గా అలాంటి ఒక టాయ్ని డిజైన్ చేసి మీకు ఇస్తారు. సో ఇట్ ఈస్ ఏ మెమొరీ. సో కొంతమంది ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు పెట్ని తీసుకెళ్లారు, కానీ టాయ్ని తీసుకెళ్ళి వాళ్ళ టేబుల్ మీద పెట్టుకోవడం, లేదా ఆఫీస్ టేబుల్స్ మీద పెట్టుకోవడానికి, లేదా ట్రావెలింగ్లో కానీ, లేదా అబ్రాడ్ వెళ్తారు కొంతమంది పెట్స్ని వదిలేసి ఇంటి దగ్గర ఎక్కడ ఉంచేసి ఒకరే అబ్రాడ్ వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు కానీ ఈ పెట్ టాయ్ని కనుక తీసుకెళ్తే ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ మెమొరీ. ఇది ఒక సెంటిమెంటల్ బిజినెస్, అందుకని ఇంకేం కాదు. డిమాండ్ ఉన్న ఇదేం కాదు, సప్లై అండ్ డిమాండ్ బేస్డ్ బిజినెస్ కాదు. ఇప్పుడు ఎమోషన్స్ నుంచి కొన్ని బిజినెస్లు ఎమోషనల్ వైజ్గా కనెక్ట్ అవుతాయి కాబట్టి ఇది కంప్లీట్లీ ఎమోషనల్ బేస్డ్ బిజినెస్. సో ఎవరైనా ఆ పెట్ రెప్లికా టాయ్స్ అనే కాన్సెప్ట్ని ఇండియాలో స్టార్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. అయితే దీనికి మేజర్ ఉండేది రెండు ఏంటంటే స్కిల్స్, ఆర్ట్ వర్క్. ఆ రెండు ఎవరైతే బాగా వస్తారో వాళ్ళే చేయగలరు, అందరూ ఈ వర్క్ చేయగలరు. సార్ అంటే ఎక్కడ స్కిల్స్ ఎక్కడ నేర్చుకోవడానికి? జనరల్గా చూడండి సార్, చాలామంది క్రాఫ్ట్ వర్క్ చేస్తూ ఉంటారు, టాయ్స్ డిజైన్ చేస్తూ ఉంటారు, టెడ్డీ బేర్స్ డిజైన్ చేస్తూ ఉంటారు, పేపర్ మీద క్రాఫ్ట్ వర్క్ అవి చేస్తుంటారు, పెయింటింగ్ వర్క్ బాగా చేస్తుంటారు, 3D పెయింటింగ్స్ అవి చేస్తుంటారు. ఎవరైతే ఈ బిజినెస్లో లేదా ఈ కైండ్ ఆఫ్ స్కిల్ ఉందో వాళ్ళు ఇటువంటి బిజినెస్ని ఈజీగా స్టార్ట్ చేసుకోగలరు. సో ఇది అందరికీ సూటబుల్ అవుతూ ఎవరైతే ఆ టెక్నికల్ స్కిల్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అవుతుంది. బట్ ఎవరైనా ఒక ఇన్వెస్ట్ చేసి ఒక ఇద్దరు టెక్నీషియన్స్ పెట్టుకొని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవాళ బిజినెస్ అంటే ప్రతిదీ మీ చేతిలో చేయాల్సిన అవసరం లేదు సార్. చేయించుకోగల కెపాసిటీ ఉంటే అక్కడైనా సరే మీకు బిజినెస్ ఐడియా వస్తుంది. ఎప్పుడు కూడా 2 టైటిల్ ఎక్కడ స్టార్ట్ చేసుకున్నా బాగుంటుంది. మార్జిన్ కూడా యావరేజ్గా 50% మార్జిన్ కనిపిస్తుంది. అంటే మీకు 1000 రూపాయలు ఖర్చు చేయండి, యూ కెన్ సెల్ అట్ ద కాస్ట్ ఆఫ్ 1500 or 2000 రూపీస్. మంత్ అయ్యేసరికి ఒక 100 ఆర్డర్స్ క్యాప్చర్ చేయండి. ఎప్పుడైనా సరే మంత్లీ టార్గెట్ ఒక 100 ఉంటే మంచిది సార్. సో అప్పుడు మీకు రికరింగ్ రెవెన్యూ బాగా కనిపిస్తుంది. అలా సార్ టార్గెట్ ఆడియన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి? టార్గెట్ ఆడియన్స్ మోస్ట్లీ పెట్ ఓనర్సే సార్. పెట్ ఓనర్సే టార్గెట్ ఆడియన్స్. ఇప్పుడు మనకి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ పెట్స్తో ఫోటోలు తీసి పెట్టుకుంటున్నారు. సో అలాంటి ప్రొఫైల్స్ అందరికీ మన కంపెనీ పోర్ట్ఫోలియో కనుక షేర్ చేసుకోగలిగితే అక్కడి నుంచి మీకు కస్టమర్స్ వస్తారు. రెండోది ఏంటి అంటే మీ యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్ పేజెస్, ఇన్స్టాగ్రామ్ పేజెస్, మీ వెబ్సైట్ని ఎప్పుడైతే ప్రమోట్ చేస్తారో అక్కడి నుంచి కూడా కొత్త కస్టమర్స్ వస్తారు.
సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఈ బిజినెస్ 100% చేసుకోవచ్చు. మీకు ఏమైనా పర్సనల్ బిజినెస్ నెట్వర్క్ ఉండండి, ఎనీ కైండ్ ఆఫ్ నెట్వర్క్ ఆర్గనైజేషన్లో మీరు మెంబర్గా ఉన్నారు, అక్రాస్ ఇండియాని మీ బిజినెస్ మీరు ప్రమోట్ చేయొచ్చు. టార్గెట్ ఆడియన్స్ని అంటే ఏ సిటీస్లో ఎక్కువగా ప్రమోట్ మోస్ట్లీ టైర్ 1 టైర్ 2లో బాగా వెళ్తారు సార్. టైర్ 3 కన్నా టైర్ 1 టైర్ 2 సిటీస్లోని ఎక్కువ పెట్ ఓనర్స్ అఫోర్డ్ చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, ఒక ఎమోషనల్ టచ్ అనేది టైర్ 1 టైర్ 2లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పీపుల్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ ఎక్కువ అక్కడ. సో అందుకు వాళ్ళు డబ్బులు అఫోర్డ్ చేయడానికి పెద్దగా వెనకాడరు. సో టైర్ 1 టైర్ 2 సిటీస్లో మనం పెట్ ఓనర్స్ని కనుక టార్గెట్ చేసుకోగలిగితే ఈ బిజినెస్ బాగా వర్క్ అవుతుంది. ముఖ్యంగా మహిళలకి ఏ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది? లేడీస్కి ఎలా అంటే ఎవరైనా ఇంటి దగ్గర నుండే వర్క్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక 1 month 2 months దీనికి సంబంధించిన కోర్స్ నేర్చుకోండి. ఆన్లైన్లో వీటికి సంబంధించిన కోర్సులు రన్ అవుతుంటాయి. కోర్స్ నేర్చుకొని మెల్లగా ఒక 5-10 శాంపిల్ టాయ్స్ డిజైన్ చేసి అక్కడి నుంచి మీ బ్రాండ్ మీరు ప్రమోట్ చేసుకోగలిగితే మార్కెట్లో ఈ బిజినెస్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు చెప్పినటువంటి ప్రాసెస్ ఏది ఉన్నా సరే ఫాలో అయితే వీటికి కూడా డిమాండ్ ఎక్కువ ఉంది అండ్ ఎమోషనల్ బేస్డ్ గ్రాటిట్యూడ్ కూడా ఉంటుంది. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. సో చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు అండ్ ఒక హైదరాబాద్ అనే కాకుండా ఆల్ ఓవర్ 2 states అడుగుతూ ఉన్నారు అనమాట. అండ్ బిజినెస్ అనాలిసిస్ కానివ్వండి, కొత్తగా పెట్టుకోవాలి బిజినెస్ అనుకునేటువంటి వాళ్ళకి ఒక నాలెడ్జ్ కానివ్వండి, అండ్ మీలాంటి వాళ్ళ మెంటర్ నీడ్ చాలా ఉంది. 60+ కంపెనీస్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. అసోసియేట్ వాళ్ళకి బ్రాండింగ్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి అన్నీ మీ త్రూనే వెళ్తూ ఉన్నాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ చాలామంది సర్వీసెస్ కూడా కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఏ సర్వీసెస్ ఉంటాయి? నైస్ సార్, మీరు అడిగినట్టు జనరల్గా ఒక బిజినెస్ ఇప్పుడు మనం డిస్కస్ చేయడానికి చూడండి హార్డ్లీ ఒక 5 to 10 minutes టైం పట్టింది. స్టార్ట్ చేయడానికి ఇన్పుట్ సరిపోదు, ఇది ఇగ్నైట్ చేయడానికి అంటే ఒక ఆలోచన కలిగించడానికి, అవకాశాలు తెలుసుకోవడానికి ఈ 10 minutes వీడియో. బట్ ఇదే కాన్సెప్ట్ని బిజినెస్ వైజ్గా మనం స్టార్ట్ చేయాలంటే చాలా స్ట్రగుల్స్, చాలా ఇన్పుట్స్, చాలా స్కిల్స్ ఉండాలి మొదలు పెట్టేటప్పుడు. సో ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలనుకుంటే మనం 2 waysలో మన క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తాం సార్. ఒకటి 1-to-1 కన్సల్టేషన్స్, 2 వర్క్షాప్స్. 1-to-1 కన్సల్టేషన్స్లో ఏంటి అంటే ఎవరైనా ఆఫీస్కి కానీ లేదా ఆన్లైన్లో కానీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒక కస్టమర్ వచ్చారంటే మినిమం 3 hours మాట్లాడడం జరుగుతుంది. మినిమం 3 hours. ఎందుకంటే అసలు ముందు వాళ్ళకి ఒక సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ రన్ చేయాలి, వాళ్ళు బిజినెస్కి సూట్ అవుతారా లేదా అని. తర్వాత వాళ్ళకున్న టెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఎక్కడ ల్యాగ్ ఉన్నారు, ఎక్కడ స్పీడ్గా ఉన్నారు, ఆ 2 బ్యాలెన్స్ చేస్తూ ఏ బిజినెస్ ఐడియాలు వాళ్ళ బడ్జెట్ ప్రకారం, వాళ్ళ ఐడియాలజీ ప్రకారం, వాళ్ళ గ్రాడ్యుయేషన్ ప్రకారం, వాళ్ళ ప్యాషన్ ప్రకారం ఏ బిజినెస్ ఐడియాలో మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ సజెస్ట్ చేసిన బిజినెస్ ఐడియాని నెక్స్ట్ లెవెల్ వరకు తీసుకెళ్ళడానికి ఉండాల్సిన బేసిక్ టాక్టిక్స్ ఏంటి, ఇవన్నీ చెప్పాలంటే కనీసం 3 hours టైం పడుతుంది. సో దీన్ని మనం 1-on-1 కన్సల్టేషన్స్ అంటాం. 1-on-1 కన్సల్టేషన్స్ కాకుండా మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఉన్నాం, లేదా ట్రేడింగ్ చేస్తున్నాం, లేదా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయబోతున్నాం, ఫ్యూచర్లో ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, యాజ్ ఆఫ్ నౌ నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. ఈ వర్క్షాప్లో ఏంటంటే బిజినెస్ రిలేటెడ్ ఒక 50 skills ఈ 2 days వర్క్షాప్లో ట్రైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ చేత ప్రాక్టికల్గా అన్ని ఎక్సర్సైజ్ చేయించడం కూడా జరుగుతుంది. అండ్ బయటకు వచ్చి మీరు ఏ బిజినెస్నే సరే సులభంగా స్టార్ట్ చేసుకునే విధంగా ఆ వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్గా కూడా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి కస్టమర్ వచ్చే వరకు మన సైడ్ నుంచి కన్సల్టేషన్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ 1-on-1 సెషన్స్ అయినా అటెండ్ అవ్వచ్చు, వర్క్షాప్స్కైనా రావచ్చు. మీరు చెప్పినట్టు కమింగ్ మంత్ October 8th and 9th విశాఖపట్నంలో 30 members 2 days వర్క్షాప్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా సరే కింద ఇచ్చిన నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీమ్ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. అక్కడి నుంచి ఫర్దర్గా మీకు కావాల్సిన సపోర్టు, గైడ్లైన్స్, ఫ్యూచర్ మెంటరింగ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాంటాస్టిక్ సార్, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో అదే తర్వాత ఆన్లైన్లో ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఆన్లైన్ వర్క్షాప్స్, 1-to-1 సెషన్స్ 2 ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లోనే జరుగుతాయి సార్. ఓకే. సో ఆఫ్లైన్ వాళ్ళు ఆఫ్లైన్కి రావచ్చు, లేదా ఆన్లైన్లోనే సార్ రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.